హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో అటుకులతో పొంగలి చూపించబోతున్నానండి. కమ్మగా నోట్లో వెన్నలా కరిగిపోతూ చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ కష్టపడకుండా 10-15 నిమిషాలనే చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకుని వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందో. ఇష్టమున్న వాళ్ళు పల్లీ చట్నీతో తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది టేస్ట్ చేశాక ఇంకా ఏ పొంగల్ జోలికి పోరు, అంత బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ అటుకుల పొంగలి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకుని ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత నీళ్లు వంపేసుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పెసరపప్పు రంగు మారి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. పెసరపప్పుని ఎంత మంచిగా దోరగా వేయించుకుంటే పొంగలి టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా పెసరపప్పు కొంచెం రంగు మారి మంచి వాసన వస్తున్నప్పుడు పప్పు ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి 1/2 టీ స్పూన్ పసుపు, పప్పుకు సరిపడా కొంచెం ఉప్పు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, 10-12 మిరియాలు కూడా వేసుకుని కుక్కర్ గిన్నెకి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్లో గాలి తగ్గిపోయాక మూత తీసి చెక్ చేస్తే పప్పు చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి, పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పునేమీ మ్యాష్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అటుకుల్ని తీసుకోవాలి. ఒక గిన్నెలోకి ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల అటుకులు వేసుకోవాలి. అటుకులు మందంగా ఉన్నవైనా పలచగా ఉన్నవైనా ఏ అటుకులైనా తీసుకోవచ్చు. ఆ అటుకుల్లోకి నిండుగా నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి 1 నిమిషం పాటు ఆ వాటర్లో అటుకుల్ని అలా వదిలేయాలి. అప్పుడు అటుకులు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. తర్వాత స్టవ్ మీద మళ్ళీ కుక్కర్ గిన్నెను పెట్టుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని 1 నిమిషం పాటు వాటర్లో ఉంచిన అటుకుల్ని నీళ్ళన్నీ వంపేసుకుని పెసరపప్పులో వేసుకోవాలి. ఒక్కసారి పెసరపప్పు అటుకులు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. పొంగలి కన్సిస్టెన్సీ అనేది పలచగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఉడికించిన తర్వాత అలాగే చల్లారిన తర్వాత బాగా చిక్కగా అయిపోతుంది. కాబట్టి ముందుగా బాగా పలచగా ఉండేలాగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇది ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి. ఉడకడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 4-5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఉప్పు కూడా ఈ పొంగల్లోకి ఎక్కువ పట్టదండి. ఆల్రెడీ పెసరపప్పు ఉడికించేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి ఇక్కడ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక 4 మినిట్స్ ఉడికేసరికి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కుక్కర్ గిన్నెను పక్కన పెట్టి స్టవ్ మీద పోపు కోసం వేరొక గిన్నెను పెట్టుకుని దానిలో 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు అలాగే నెయ్యి అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. నెయ్యి ఎంత వేసుకుంటే ఈ పొంగలి అంత కమ్మగా ఉంటుంది. జీడిపప్పు దోరగా వేగిపోయిన తర్వాత 2 ఎండుమిర్చి, 2-3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి కూడా వేగిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 1 ఇంచ్ వరకు అల్లాన్ని పొట్టు తీసి సన్నగా తురిమి వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు అలాగే అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోపుని దోరగా వేయించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న అటుకులు పెసరపప్పు మిశ్రమాన్ని తాలింపులో వేసుకోవాలి. తర్వాత తాలింపంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇష్టమున్న వాళ్ళు చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా కమ్మగా ఉండే అటుకుల పొంగలి రెడీ అయిపోయినట్లే. దీన్ని చల్లారిన తర్వాత కంటే ఇలా అప్పటికప్పుడు చేసుకుని వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.